నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం సుగుణ రాజేష్ గారు రచించిన 'దృష్టి' అనే ఒక మంచి కథను విందాం. ఇంటర్వ్యూకి వెళ్ళిన నాకు లిఫ్ట్లో ఓ బ్యాగ్ దొరికింది. జిప్ తెరిచి చూశాను. రూ. 500 నోట్ల కట్టలున్నాయి. ఓ మై గాడ్! రూ. 2,00,000. ఇంతలో తండ్రి ఫోన్ చేసి, బాబు గాంధీ, ఇంటర్వ్యూ బాగా చెయ్యి, తప్పకుండా సెలెక్ట్ అవుతావు అన్నాడు. కానీ 1,50,000 ఇచ్చేస్తే ఉద్యోగం తందే అవుతుంది. అప్పుడు గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది వినేద్దామా? అక్కడ దృష్టి సారించాడు గాంధీ. ఇప్పుడు పద్మవ్యూహం లాంటి ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించబోతున్నాడు. తనకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని తెలిసినా తండ్రి నచ్చచెప్పటంతో బలవంతంగా ఈ ఇంటర్వ్యూకి వచ్చాడు తను. అంతలోనే అతని మొబైల్ ఫోన్ మోగింది. హలో గాంధీ గారు, ఏం ఆలోచించారు? రెడీ చేశారా? ఇంకా లేదండి, కొంచెం మా పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయితే ఎలాగో సర్దుబాటు చేస్తాను. తన వల్ల సాధ్యం కాదని తెలిసినా నమ్మబలికాడు గాంధీ. కంపెనీ వాళ్లకు నేను మీ పేరు చెప్పేశాను. వాళ్ళు రాసుకున్నారు కూడా. మీరు సెలెక్ట్ అవ్వడం ఖాయం. తర్వాత మాత్రం టైం ఉండదు. మరి చూసుకోండి. వారం రోజులు మాత్రమే ఇవ్వగలను. వారం రోజుల్లో 2,00,000 ఎలా సర్దుబాటు చేస్తారో ఆలోచించుకోండి. ఫోన్ డిస్కనెక్ట్ అయ్యాక ఒక్క క్షణం వెనక్కి వెళ్ళిపోదామా అని ఆలోచన వచ్చింది గాంధీకి. అయినా ఏదో ఆశ అతన్ని ముందుకే నడిపించింది. కంపెనీ ఆఫీసు 17వ అంతస్తులో ఉండటంతో లిఫ్ట్ వైపు నడిచాడు గాంధీ. 4 నిమిషాల నిరీక్షణ తర్వాత కిందకి వచ్చిన లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే లోపలికి అడుగుపెట్టాడు. అంతస్తుల సంఖ్యలు ఒక్కొక్కటి మారడం చూస్తూ ఉన్న అతని దృష్టి అకస్మాత్తుగా ఓ పక్కకు మరలింది. లిఫ్ట్ గోడకు పక్కగా ఓ బ్యాగ్. లిఫ్ట్లో ఎవ్వరూ లేరు. ఖాళీగా ఉంది. లిఫ్ట్ బాయ్ కూడా లేడు. ఎవరైనా మర్చిపోయారేమో అనుకుంటూ దాన్ని అందుకున్నాడు. దానిపైన ఎవ్వరి పేరు రాసిలేదు. ఏమున్నాయో ఇందులో అనుకుంటూ సహజంగా కలిగిన కుతూహలంతో జిప్పు తెరిచి చూశాడు. రూ. 500 నోట్ల కట్టలు 4 కనిపించాయి అందులో. ఓ మై గాడ్! ఒక్కసారిగా గాంధీ గుండె వేగం పెరిగింది. పైన ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టేశాయి. 2,00,000. ఇప్పుడు వెళ్ళబోయే ఇంటర్వ్యూ నామమాత్రమే. కానీ 1,50,000 ఇచ్చేస్తే ఉద్యోగం తనదే అవుతుంది. ఇచ్చినా ఇంకా 50,000 తనకే మిగులుతాయి. ఎంత అదృష్టం తంది! అంతలో ఫోన్ మోగింది వాడి నాన్న దగ్గర నుంచి. చెప్పండి నాన్నగారు. బాబు గాంధీ, ఇంటర్వ్యూ బాగా చెయ్యి నాన్న, తప్పకుండా సెలెక్ట్ అవుతావు. ఉద్యోగం రావడం లేదే అన్న దిగులును నీ మనసులో నుంచి తుడిచేయి. డబ్బులిస్తేనే పనవుతుంది అన్న ఆలోచన కూడా వద్దు. ఇంటర్వ్యూ మీదే నీ దృష్టిని కేంద్రీకరించి గాంధీ, తప్పకుండా విజయం నీదేరా బాబు. ఫోన్లో తండ్రి హితబోధలు. పక్కనే టెంప్ట్ చేస్తున్న సూట్ కేసు. గాంధీ తండ్రి మాటలు పూర్తవకుండానే ఫోన్ కట్ చేశాడు. 17వ అంతస్తుకు చేరుకొని అక్కడి రిసెప్షన్లో కాల్ లెటర్ చూపించాడు. లోపల వెయిటింగ్ హాల్లో కూర్చోమని చెప్పడంతో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ చాలామంది అభ్యర్థులు అప్పటికే నిరీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళందరిపైన దృష్టి లేదు గాంధీకి. అప్పటి వరకు అతని మనసులో రేగిన అలజడి, అనుభవించిన ఉద్వేగం అతన్ని ఇంటర్వ్యూకి వచ్చే ముందు తన తండ్రితో జరిపిన సంభాషణను తలుచుకునేలా చేశాయి. అలా అనుకోకు. సూర్య కన్స్ట్రక్షన్ కంపెనీ చాలా మంచి గ్రూప్. నేను డిప్లొమా చేసినప్పటి నుంచి ఉంది. అందులో అవినీతికి తావులేదురా, గాంధీ తండ్రి రాఘవ చెప్పాడు. నువ్వు అలా అనుకోకు నాన్న. చాలామంది ఇలా డబ్బులు ఇచ్చే పనులు చేసుకుంటున్నారట. నువ్వేమో ఎప్పుడు చూసినా నీతి నిజాయితీ అంటూ వచ్చిన అవకాశాలన్నీ పోగొడతావు అంటూ గాంధీ కోపంగా చెప్పాడు. అలా అనుకోకరా. మన నిజాయితీయే మనకు శ్రీరామరక్ష. ఎప్పటికైనా అదే కాపాడుతుంది. సౌమ్యంగా ఉంది రాఘవ కంఠం. ఏమో నాన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నువ్వు కాలేకపోయావని నన్ను సివిల్ ఇంజనీర్ కావాలని బలవంత పెట్టావు. ఇప్పుడు చూడు,
సివిల్ ఇంజనీర్లకి ఉద్యోగాలే లేవు. ఒకటి అర ఉన్న బోలెడు పోటీ. నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లో ఎంతెంత సంపాదిస్తున్నారో తెలుసా? బాధగా చెప్పాడు గాంధీ. డబ్బులు ఎన్నొస్తే ఏం ప్రయోజనం కన్నా మనశ్శాంతి ఉండొద్దు. పోటీ ఉండని అసలు పోటీ పడి తెచ్చుకున్న ఉద్యోగంలోని సరదా ఇంకెందులో ఉంటుంది చెప్పు? నవ్వుతూ అన్నాడు రాఘవ తన కొడుకు గాంధీని ఓదార్చుతూ. ఏమో నాన్న, మీరు చెప్పే నీతులన్నీ ఇలానే ఉంటాయి. మా స్నేహితులు కూడా అంటారు, నువ్వు ఇలా ఉంటే లోకంలో బ్రతకలేవురా అని. ఈ ఒక్కసారికి నా మాట వినండి నాన్న. వాళ్ళకి డబ్బులు ఇస్తే వెంటనే పని అయిపోతుంది. జస్ట్ ఒక్క 6 నెలల జీతం అంతే కదా. గాంధీ స్వరంలో బాధ ధ్వనించింది. 3 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రాని అసహాయతకు అది ప్రతిబింబం. వద్దురా బాబు అని మొదలుపెట్టి ఇంకా ఏవో తండ్రి చెప్తుంటే వాటిని విన్నా కూడా విననట్టే ఉండి పైకి లేచి విసుగ్గా చెప్పాడు గాంధీ. సరే నాన్న, నా మాట మీరు వినరు. వస్తాను. అమ్మకు చెప్పండి వెళ్ళానని. ఇంటర్వ్యూ మొదలైంది. కొన్ని తేలికగా, కొన్ని క్లిష్టంగా ఉన్నాయి ప్రశ్నలు. ప్రశ్న ఎలాంటిదైనా గాంధీ తడుముకోకుండానే సమాధానాలు చెప్తూ ఉన్నాడు. మధ్యలో కూర్చున్న వ్యక్తి గాంధీ ఊహించిన ప్రశ్న అడిగాడు. గాంధీ, నువ్వు డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లైనా ఎందుకు ఖాళీగానే ఉండిపోయావని చాలామంది అడిగి ఉంటారు. కానీ నాకనిపిస్తుంది నువ్వు నిర్మాణ రంగంలోనే ఉన్నావు అని. లేదు సార్, నేనెక్కడా పనిచేయడం లేదు చెప్పాడు గాంధీ. కానీ నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న అత్యంత ఆధునిక పద్ధతుల గురించి కూడా నువ్వు చెప్పగలుగుతున్నావు. అది కేవలం పుస్తకాలు చదవడం ద్వారా రాదు. ఏదో రహస్యం ఉంది నీ దగ్గర అన్నాడు మధ్యనున్న వ్యక్తికి కుడివైపు కూర్చున్న బట్టతల మనిషి. మా నాన్నగారు సార్. గాంధీ కంఠంలో గర్వం కనిపించింది. ఓ, ఆయన కూడా ఈ రంగంలోనే ఉన్నట్టుగా ఉన్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు అడిగాడు మధ్యనున్న వ్యక్తి, పక్కన ఉన్న నడివయస్కుడు. ఆయన సివిల్లో డిప్లొమా మాత్రమే చేశారు. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకోవాలనేది ఆయన తీరని కోరిక. అది నా ద్వారా నెరవేరాలని ఆయన కల. అందుకే నేను సాఫ్ట్వేర్ తీసుకుందామనుకున్నా కూడా సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే తీసుకోమని బలవంత పెట్టి చదివించారు చెప్పాడు గాంధీ. గ్రేట్. ఆయన పేరు? మధ్యలో ఉన్న వ్యక్తి అడిగాడు. రాఘవ సార్. ఐ సీ అన్నారు వాళ్ళు. ఇంకా ఏం చెప్పేవారు మీ నాన్నగారు? ఆసక్తిగా అడిగారు వాళ్ళల్లో ఒకరు. గాంధీకి వాళ్ళలా అడగడం ఆశ్చర్యం వేసింది. మన సివిల్ ఇంజనీరింగ్ భాషలో చెప్పాలంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 3 ఇటుక, సిమెంట్, ఇసుకల్లాంటివి. వీటిలో దేనిలో తేడా వచ్చినా మానవ జీవితం అనే భవనం కుప్పకూలిపోతుందని చెప్పేవాడు సార్ ఉత్సాహంగా చెప్పాడు. ఓ, దట్స్ ఫెంటాస్టిక్. రియల్లీ మెచ్చుకోలుగా అన్నాడు నడివయస్కుడు. మా నాన్నగారి గొప్పతనమే సార్ అది వినయంగా చెప్పాడు గాంధీ. ఎందుకో అతని కన్నుల్లో చిరుతడి. ఓకే, యూ కెన్ గో అన్నారు వాళ్ళు. గాంధీ వెళ్ళడానికి లేచి నిల్చున్నాడు. మీ నాన్నగారికి మా నమస్కారాలు చెప్పండి నడివయస్కుడు అన్నాడు. గాంధీ విస్మయంగా చూశాడు. ఏదో ఆలోచిస్తూ కలలో నడుస్తున్నట్లుగా బయటికి నడవబోయాడు. మిస్టర్ గాంధీ పిలిచారు ఒకరు. గాంధీ ఆగి వాళ్ళ వంక చూశాడు. మీ బ్యాగ్ అప్పటిదాకా కుర్చీ పక్కన పెట్టి మర్చిపోయిన డబ్బులున్న బ్యాగ్ని చూపిస్తూ చిరునవ్వుతో అన్నాడు ఒకతను. గాంధీ మనసులో ఏదో సంశయం. వంగి బ్యాగ్ అందుకున్నాడు. ఇందాక తండ్రిని గురించి చెప్పినప్పుడు తనలో కలిగిన ఉద్వేగం ఇప్పుడు లేదు. బ్యాగ్ అందుకుంటుంటే ఏదో న్యూనతాభావం. ఆ బ్యాగ్ అందవలసిన వాళ్ళకి అందిస్తే తనకి ఉద్యోగం వస్తుంది. కానీ సార్, మర్చిపోయాను. ఈ బ్యాగ్ నాది కాదు. నాకు లిఫ్ట్లో దొరికింది. ఇందులో డబ్బు ఉంది. మీ ఆఫీస్ వాళ్ళెవరిదైనా కావచ్చు. రిసెప్షన్లో ఇద్దామని తెచ్చాను. కానీ రాగానే నా నెంబర్ రావడంతో లోపలికి వచ్చేశాను. ఈ బ్యాగ్ మీదే సార్ అంటూ బ్యాగ్ వాళ్ళకి అందించాడు. వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
ఇప్పుడు నీకు ఓ సర్ప్రైజ్ గాంధీ, ఆ స్క్రీన్ వైపు చూడు అంటూ రిమోట్ ఆన్ చేశాడు బట్టతల వ్యక్తి. పక్కన గోడ మీద ఉన్న స్క్రీన్ ఆన్ అయింది. అందులో ఒక వీడియో మొదలైంది. వెంటనే గుర్తుపట్టాడు గాంధీ. అది తను ఎక్కి వచ్చిన లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. పొట్టిగా ఉన్న మనిషి ఒకడు వచ్చి ఓ బ్యాగ్ను పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, ఆ మనిషిని కూడా తను ఇదివరకు చూశాడు. వీడియో ఆగింది. గాంధీకి నోట మాట రాలేదు. లిఫ్ట్లో డబ్బు పెట్టిన వ్యక్తిని నువ్వు ఇదివరకు కలిసావు కదూ అడిగాడు బట్టతల అతను. అవును సార్, ఈ కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే 1.5 లక్షల లంచం ఇవ్వాలని చెప్పాడు. ఇంటర్వ్యూకి రాబోయే ముందు కూడా ఫోన్ చేశాడు సార్ అన్నాడు వణుకుతున్న కంఠంతో. అలా అని మేమే చెప్పమన్నాం. సూర్య కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మరి డబ్బుకు ఆశపడే వ్యక్తులు ఉంటే ఉద్యోగానికి అర్హులు కారు కదా. అదొక్కటే కాదు, నిజాయితీ లేకపోతే కంపెనీలు చేసే ప్రాజెక్టుల్లో అవకతవకలు ఎన్నో జరుగుతాయి. దానివల్ల అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అందుకే ఈ పరీక్ష పెట్టాం చెప్పాడు నడివయస్కుడు. ఎనీవే, యూ గాట్ సెలెక్టెడ్ గాంధీ, కంగ్రాచులేషన్స్ నవ్వుతూ చెప్పాడు మధ్యనున్న వ్యక్తి. అప్పుడు అన్నాడు నడివయస్కుడు, టెంప్టేషన్ అన్నది మానవ సహజం. చివరికి నిజాయితీనా టెంప్టేషన్ ఏది గెలిచిందన్నదే పరీక్ష. బ్యాగ్తో పాటు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని మా వాళ్ళు గేటు దగ్గరే తనిఖీ చేసి బ్యాగ్ లాగేసుకున్నారు. నువ్వొక్కడివే ఇప్పటి వరకు బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. అది మీ నాన్నగారి పెంపకం ప్రభావం అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ముగ్గురికి చేతులు జోడిస్తూ చెప్పి ఆనందంగా బయటకు వచ్చాడు గాంధీ. బయటికి వెళ్ళబోతుంటే ఖాళీ లిఫ్ట్లో పొట్టిగా ఉన్న వ్యక్తి మరో బ్యాగ్ పెడుతూ కనిపిస్తే నవ్వుకున్నాడు గాంధీ. మన సివిల్ ఇంజనీరింగ్ భాషలో చెప్పాలంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఈ 3 ఇటుక, సిమెంటు, ఇసుకల్లాంటివి. వీటిల్లో దేనిలో తేడా వచ్చినా మానవ జీవితం అనే భవనం కుప్పకూలిపోతుంది అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి. భవనం స్థిరంగా నిలబడాలంటే పునాది చాలా ముఖ్యం. తనకి అలాంటి పునాది తన తండ్రి. కృతజ్ఞతగా అనుకున్నాడు గాంధీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.